ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వం అండి. సభాపర్వంలో వచ్చేసి అర్జునుడి యొక్క గొప్పతనాన్ని దుర్యోధనుడు చెప్తున్నాడు. మరలా దుర్యోధనుడు చెప్పినటువంటి వాటికి సంబంధించి ధృతరాష్ట్రుడు మాట్లాడుతున్నాడు. దాని కంటిన్యూషన్. నిన్న వచ్చేసి మనం మెయిన్ లైన్ ఎక్కడ ఆపామంటే, పండితుడు దేవ పురోహితుడైన బృహస్పతి ఇంద్రునకు నీతిని ఉపదేశిస్తూ అన్న మాట నీ వినలేదా అన్నాడు. ఏం ఉపదేశించాడట? శత్రుసూదన, మనకు కీడు చేసే శత్రువులను యుద్ధం చేసైనా, యుద్ధాన్ని విరమించైనా సర్వోపాయాలతో సంహరించాలి. సో అవతలనోడు మన శత్రువు, వాడి వల్ల మనకి కీడు జరుగుతుంది. అప్పుడు ఏం చేయాలి? అయితే యుద్ధం చేసి చంపు, యుద్ధం చేయకుండా చంపు, యుద్ధం ఆపి మధ్యలోని సరే చంపు, ఎలా సరే వాడిని చంపాలి. అదే చెప్పాడయ్యా అని అంటున్నాడు. మేము పాండవుల ధనంతో రాజులను అందరినీ కూడా సత్కరించి పాండవులతో యుద్ధం చేస్తే మనకు నలుబాటు ఏముంటుంది? మనల్ని కాటు వేయటానికి వచ్చిన క్రూర సర్పాలను మెడలోనో వీపు మీదనో ధరించి అలాగే ఎవరు వదిలేస్తారు? తండ్రి, పాండవులు కోపించి శస్త్రాలు ధరించి రథాలనెక్కి కుపిత సర్పాల వలె మనలను నిశ్శేషంగా చంపివేస్తారు. అర్జునుడు కవచాన్ని ధరించి 2 అమ్ముల పొదలను తగిలించుకుని మాటి మాటికి గాంధీవాణ్ణి ధరించి నిట్టూర్పులు విడుస్తూ అటు ఇటు చూస్తూ వెళ్ళాడట. భీముడు పెద్ద గదను చేతబట్టి వేగంగా తన రథాన్ని ఎక్కి గబగబా వెళ్ళాడట. అలా మేము విన్నాం. నకులుడు అర్ధచంద్రాకారంలో ఉన్న డాలును కత్తిని తీసుకుని వెళ్ళాడట. సహదేవుడు యుధిష్ఠిరుడు కూడా వారు చేయదలిచినటువంటి పనిని సూచిస్తూ వెళ్ళారట. అంటే వారు వెళ్ళటం అన్నది గమనించిన వాళ్ళంతా ఏం చెప్తున్నారు? ఏ క్షణమైనా వారు ఇక మిమ్మల్ని చంపేస్తారు దుర్యోధన అని చెప్పేసి నాకు చెప్పారు. వారంతా శస్త్రాలు మొదలైన సామాగ్రితో నిండిన రథాలను ఎక్కి శత్రుపక్ష రథికులను సంహరించడానికి, సేనను సంకూర్చడానికి వెళ్ళున్నారు. వారు ఇప్పుడు వెళ్ళింది ఎందుకు? వారికి ఇంకా మరికొంతమంది తోడు కావాలా. వారిని పట్టుకొని వస్తారు మన మీదకి. మనం వారిని పరాభవించాం, దానిని వారెప్పుడు క్షమించరు. ద్రౌపది పడిన కష్టాలకు సహించి వారిలో ఎవరు మిన్నకుండగలరు? మీరే చెప్పండి. పురుషోత్తమ, నీకు మేలు జరుగుతుంది. వనవాసాన్ని పందెంగా పెట్టి మరలా జోదం ఆడుదాం. ఈ రీతిగా మాత్రమే వారిని లొంగ తీసుకునగలవని చెప్పేసి అన్నాడు. ఇది అసలు విషయం. సో ఇప్పుడు రాజ్యం కదా, వాళ్ళని మరల్ని పిలిపిస్తా, నీకు పుణ్యం ఉండి నువ్వు ఒప్పుకో, ఈసారి వారికి వనవాసం విధిద్దాం అన్నాడు. జోదంలో ఓడిపోతే వారైనా మేమైనా 12 సంవత్సరాల పాటు మృగచర్మాలు ధరించి వనంలో నివసిస్తాం. 13వ సంవత్సరం జనాల మధ్యనే అజ్ఞాతంగా గడపాలి. అజ్ఞాతవాసం భంగం అయితే మరలా 12 సంవత్సరాల అరణ్యంలో నివసిస్తాం. వారైనా మేమైనా పందెంతో జోదమాడుదాం. పాండవులు పాచికలు వేసి మరలా జోదమాడాలి. ఇదే మనకు సర్వోత్తమ కర్తవ్యం. ఈ శకుని అక్షవిద్యలో ఆరితేలినవాడు. మన మిత్రులను సమకూర్చుకుని బలశాలులు ఎదిరింపరానివారైనటువంటి సైనికులను బాగా సత్కరిస్తూ రాజ్యాన్ని గట్టి చేసుకుందాం. ఒకవేళ వారు 11వ సంవత్సరాన్ని కూడా గడిపి ప్రతిజ్ఞను పూర్తి చేస్తే వారిని యుద్ధంలో ఓడిద్దాం. అంటే ఇలా మనం మొత్తం రెడీ చేసుకుని అందరం కూడా మన పక్షాన, వాళ్ళు 13వ సంవత్సరం కూడా అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని వస్తే మళ్ళీ రాజ్యం అని అడుగుతారు కదా, రాజ్యం ఓరా బాబు, యుద్ధం రా అందాం, అప్పుడు వాళ్ళని ఓడిద్దాం. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, పాండవులు ఎంత దూరం వెళ్ళి ఉన్నా సరే వారిని వెనుకకు పిలిపించు, వారు వచ్చి కొత్త పదంతో జోదమాడాలని చెప్పేసి అన్నాడు అక్కడున్న వారితో. అప్పుడు ద్రోణుడు, సోమదత్తుడు, బాహ్లికుడు, కృపాచార్యుడు, విదురుడు, అశ్వత్థామ, యూత్సుడు, భూరిశ్రవుడు, భీష్ముడు, మహారాజనుడు వికర్ణుడు అందరూ ఇప్పుడు జోదం వద్దు, ప్రశాంతంగా సాగని అని పలికారు. భవిష్యత్తును భావింపగలవారు మిత్రులు తమ అనిష్టాన్ని ప్రకటిస్తున్న కుమారులపై ప్రేమగల ధృతరాష్ట్రుడు పాండవులను పిలవటానికి ఆదేశించాడు. అయితే ఇక్కడ గాంధారి ఉంది కదా, మరి ఆడ మనిషి, మరి ఆమె చెప్పలేదా? రేపు డిస్కస్ చేద్దాం.